హలో ఎవ్రీవన్. సర్చింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాం. అండ్ ఇది ఆల్మోస్ట్ గేమ్ లాంటిదే. అండ్ నేను ఈ గేమ్ నా చిన్నప్పుడు చాలా సార్లు ఆడాను. అండ్ నువ్వు కూడా ఆడుంటావు. సింపుల్గా గేమ్ రూల్ ఏంటంటే, నువ్వు అండ్ మీ ఫ్రెండ్ ఉన్నాడు. ఇది మీ ఫ్రెండ్ అనుకో. సో బేసిక్గా ఏంటంటే, నువ్వు ఒక నెంబర్ అనుకుంటావు. సో సింపుల్గా నువ్వు ఒక నెంబర్ నీ మైండ్లో అనుకుంటావు. మీ ఫ్రెండ్ ఏం చెప్తాడు అంటే, వాడు ఒక ర్యాండమ్ నెంబర్ చెప్తాడు. లైక్ సపోజ్ ఇప్పుడు మీరిద్దరూ ఆ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు రూల్ ఏంటంటే 1-2000 నెంబర్స్ లోపల మాత్రం ఒక నెంబర్ పిక్ చేసుకుంటానేనా నువ్వు చెప్తావు. సో ఇప్పుడు వాడేం చేస్తాడు అంటే, సింపుల్గా ఎన్ని అటెంప్ట్స్లో కానీ లేకపోతే ఇంత నెంబరింగ్ లోపల ఎన్ని ఛాన్సెస్ తీసుకొని ఆ నెంబర్ని కనిపెడుతున్నాడు అనేది మాత్రం చెప్పాలి. ఓకే, బట్ ఇక్కడ ఒక కండిషన్ ఏంటి, వాడు ఏదైతే ఒక నెంబర్ చెప్తాడో ఆ నెంబర్ చెప్పినప్పుడు నువ్వు వాడు చెప్పిన నెంబర్ కన్నా నువ్వు అనుకున్న నెంబరు పెద్దదా చిన్నదా అని చెప్తా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ అది మ్యాచ్ అయితే మ్యాచ్ అయిందని చెప్పాలి. ఇదే సింపుల్ గేమ్. అండ్ ఇది నేను చాలా అంటే చాలా సార్లు ఆడా. అండ్ అప్పట్లో తెలియక బ్లైండ్గా ఓకే సమ్ ర్యాండమ్ ఒక 10 కౌంట్స్లోనే 15 కౌంట్స్లోనే 20 కౌంట్స్లోనే ఇష్టం వచ్చిన నెంబర్ చెప్పేవాళ్ళం. అండ్ దానికి మేము ఎవరైతే తక్కువ నెంబరింగ్ టైమ్స్లో అది చెప్తారో వాళ్ళు ఓకే బెటర్గా గెస్ చేస్తున్నారు అనేది ఇట్లా అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు కానీ ఈ గేమ్ ఆడితే అట్ మ్యాక్స్ లీస్ట్ పాసిబుల్ పర్ఫెక్ట్గా గెస్ చేయగలం. సి సో యా, ఓవరాల్గా క్వశ్చన్ అయితే అది. ఒకసారి మళ్ళీ ఈ వీడియో పర్స్పెక్టివ్లో ఆ క్వశ్చన్ మళ్ళీ చూద్దాము. వీఆర్ ప్లేయింగ్ అ గెస్ గేమ్. I pick a number from 1 to n. 1 to n. You have to guess which number I have picked. Every time you guess wrong, I'll tell whether the number you have picked is lower or higher. Whatever, like what you అనుకున్న దాని నెంబర్కి. సో దానికోసం ఏంటి, అది లోవర్ హయ్యర్ అని చెప్పడానికి ఒక ప్రీ బిల్ట్ ఒక ఫంక్షన్ని తయారు చేశాడు. ప్రీ డిఫైన్డ్ ఏపీఐ అంటే ఏంటి నాకు తెలియదు కదా, ఏపీఐస్ అనే వర్డ్ వచ్చింది. ఏం లేదు, ఆల్రెడీ మనకి ఎలా system.println ఉన్నాయో లేకపోతే ఎలా కొన్ని ప్రీ బిల్ట్ మెథడ్స్ ఉన్నాయో అలా ఒక మెథడ్ వాడు డిక్లేర్ చేశాడు. నువ్వు దాన్ని కాల్ చేస్తే చాలు, నీకు అది కాల్ చేసిన తర్వాత 3 పాసిబుల్ అవుట్పుట్స్ వస్తాయి. ఒకటి -1 అని, 1 అని, 0 అని. అక్కడ రిటర్న్ చేసేది ఇంటీజర్. సో 3, ఈ మూడిట్లో దాని మీనింగ్ అని చెప్తాడు. -1 అని వస్తే యువర్ గెస్ ఈస్ హయ్యర్ దాన్ ఐ హ్యావ్ పిక్డ్. 1 అని వస్తే యువర్ గెస్ ఈస్ లోవర్ దాన్ ఐ హ్యావ్ పిక్డ్. 0 అని వస్తే యూ హ్యావ్ పిక్డ్ ఎగ్జాక్ట్లీ లైక్ చూజన్ వాట్ ఐ హ్యావ్ పిక్డ్ అని అనమాట. సో ఇప్పుడేంటి, మనం ఆ నెంబర్ని ఎన్ని తక్కువ మూవ్స్లో పిక్ చేసుకోగలము అనేది లేకపోతే ఏ నెంబర్ని పిక్ చేసుకున్నాడు అనేది ఫాస్ట్గా చెప్పాలి. ఫాస్ట్గా ఏ నెంబర్ని పిక్ చేసుకున్నాడు అనేది చెప్పాలి. ఓకే, రిటర్న్ ద నెంబర్ ఐ హ్యావ్ పిక్డ్. సో ఇప్పుడు బ్లైండ్గా నెంబర్ గ్రేటర్ ద నెంబర్ లెస్ ద నెంబర్ ఈక్వల్స్ ఉంది కాబట్టి బైనరీ సెర్చ్ అని మాత్రం అనుకో ప్లీజ్. ఇంకా ఇలాంటి స్టేజ్లో వెళ్ళకుండా అఫ్కోర్స్ ఓకే, అది చూడంగానే సర్చింగ్ ప్లేలిస్ట్ కాబట్టి బైనరీ సెర్చ్ వెళ్ళడం అలాంటి ప్రాబ్లం లేదు. బట్ అలా వెళ్ళకు. ఎందుకు బైనరీ సెర్చ్కి వెళ్ళాల్సి వస్తుందనే కాజ్ని, రీజన్ని వెతుకు. నీ రీజన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే నీకు అర్థమయ్యే కండిషన్స్ కానీ నీకు అర్థమయ్యేది కానీ క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, బ్లైండ్గా ఫస్ట్ నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి, ఓకే 1 to n నెంబర్స్ కోరుకుంటాడు. 1 to n నాకు ఏ నెంబర్ కోరుకుంటాడో తెలియదు, సమ్ ర్యాండమ్ నెంబరు. నేనేం చేస్తానంటే ఇప్పుడు 1 నుండి చెప్తా, 1 కాదంటాడు, 1 -1 +1 0 ఇవి వదిలేసి సింపుల్గా మన భాషలో చెప్పాలి అంటే 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 8 9 అలా హిట్ అయ్యేదాకా చెప్పచ్చు. ఇదేనా మనకు వచ్చిన ఫస్ట్ అప్రోచ్. ఇక్కడ ఏంటి, మళ్ళా వాడు కావాల్సిన నెంబర్ని చెప్పడం అంటే మనం చెప్పే ద్వారా ఆ నెంబర్ని ఏంటో కనిపెట్టి చెప్పడం. అందుకు దీన్ని మనం సర్చింగ్లో పెడుతున్నాం. అందుకు ఇక్కడ ఆబ్వియస్గా కదా అక్కడ సర్చింగ్ వాడాల్సి వస్తుంది. అందుకు ఇక్కడ ఒకసారి ఇప్పుడు వచ్చిన అల్గోరిథంని మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. ఏంటిది చూడు, ఎక్కడి నుండి స్టార్ట్, 1 నుండి. ఎందుకు, వాడు ఇక్కడ ఆ n అనే నెంబర్ 1 నుండి n దాకా అన్నాడు కాబట్టి. సో 1 నుండి i ≤ n అయినా నాకు అది కావాలి. నెక్స్ట్ i++. సో ఇప్పుడేంటి, నేను వాడు పిక్ చేసుకున్న బేసిస్ మీద 3 రిజల్ట్స్ వస్తాయి. ఏది, ఆ నెంబర్ని కాల్ చేస్తే. అంటే ఏ ఫంక్షన్ని కాల్ చేస్తే, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు గెస్ ఇంట్ నమ్ అని. అదే ఇక్కడ కూడా ఇచ్చింది. సో
ఈ గెస్‌లో నేనేదైతే పిక్ చేసుకున్నానో అది పంపియాలి వాడికి. అది పంపియాలి. ఇక్కడ నేను పిక్ చేసుకున్న ఎలిమెంట్ ఎందులో ఉంది? ఐలోనేనా? ఐతో నేను వాడుకోవచ్చు కదా! టాకిల్ చేయొచ్చు కదా! సో, ఐని ఇక్కడ పాస్ చేస్తున్నా. ఇలా పాస్ చేస్తే నాకేమొచ్చిద్ది? ఒక వాల్యూ వచ్చిద్ది. ఆ వాల్యూ ఏమేమై ఉండొచ్చు? ఐదర్ 1 గాని, 0 గాని, -1 గాని. సో, ఇక్కడ నేనెప్పుడు నువ్వు పిక్ చేసుకున్న నంబర్ ఇది అని పర్ఫెక్ట్‌గా చెప్పగలను. 0 వచ్చినప్పుడేనా కాదా? వాడు అవును, కాదు, అవును, కాదు అని చెప్తాడు. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నాకొచ్చిన వాల్యూ గాని 0 అయితే అప్పుడు డెఫినిట్‌గా నేను నా ప్రెజెంట్ ఉన్న ఐని రిటర్న్ చేయొచ్చా లేదా? అంటే ఆ ఐత్ ఇన్‌స్టాన్స్‌ని వాడు పిక్ చేసుకున్నాడా లేదా అని చెప్పొచ్చా? ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే ఇది. బట్ డెఫినిట్‌గా n దాకా రన్ చేస్తున్నా కాబట్టి ఈ స్టేట్‌మెంట్ టెర్మినేట్ లైక్ అక్కడికొచ్చి అది ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సే లేదు కాబట్టి ఫైన్. బట్ స్టిల్ మనం రాయాలి కాబట్టి రాద్దాము. సో, ఒకసారి దీన్ని రన్ చేద్దాము. ఇనీషియల్ టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయిపోయినాయి. విచ్ మీన్స్ నా ఐడియాలజీ కరెక్ట్. నా ఐడియా కరెక్ట్. అండ్ దెన్ ఒకసారి సబ్మిట్ చేద్దాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వస్తే చూద్దాము. ఏమొచ్చింది? టైమ్ లిమిట్ ఎక్సీడ్ వచ్చింది. ఎన్నో టెస్ట్ కేస్‌కి 25 ఉంటే 18 దగ్గర ఆగిపోయింది. ఎందుకు? సీ ఆబ్వియస్ రీజనా కాదా? వాడు ఏ నంబర్ అయినా పిక్ చేసుకొని గుడ్డిగా వెళ్తున్నావు. అవునా? కాదా? వాడు మనకి ఎక్స్‌ట్రాగా ఛాన్స్ ఇస్తున్న కండిషన్ ఏంటి? అరే! నేను 1, 2, 3 ఇలా నాకు నచ్చినయన్నీ పిక్ చేసుకుంటా. n-1 n అని. ఇక్కడి దాకా. వాడు ఎక్స్‌ట్రా నీకేం ఫీజిబిలిటీ ఇస్తున్నాడు? ఒరేయ్! నువ్వు ఏదైనా ఒక నంబర్ పిక్ చేసుకో. దానికన్నా పెద్దగా ఉందా? చిన్నగా ఉందా? అదేనని నేను చెప్తానంటున్నా. అలా చెప్తానంటున్నా. ఈ 2 యూజ్ చేసుకోకుండా గుడ్డిగా ఇది మాత్రమే చేస్తున్నావా ఇందాక లీనియర్ సెర్చ్ వాడి? మరిప్పుడు ఏం చేయొచ్చు? రాండమ్‌గా ఒక నంబర్ పిక్ చేసుకో. బైనరీ సెర్చ్ చెప్పట్లే నేను స్టిల్. రాండమ్‌గా ఒక నంబర్ పిక్ చేసుకుందాము. పిక్ చేసుకున్న తర్వాత ఆ నంబర్ వాడు పిక్ చేసుకున్న నంబర్ పెద్దదుంటే ఈ రాండమ్‌ని ముందు వదిలేయచ్చా? అవునా? కాదా? మళ్ళా ఇక్కడ రాండమ్‌గా ఒక నంబర్ పిక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడి దాకా పిక్ చేసుకోవాలి. ఇందులో మళ్ళా రాండమ్‌గా ఇది పిక్ చేసుకుందాం అనుకున్నాం. ఇది పెద్దదా? చిన్నదా చెప్తాడా? అంటే ఇది వదిలేయచ్చా పెద్దదైతే? మరిక్కడ ఏమవుతుంది? రాండమ్‌గా పిక్ చేసుకునే బదులు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్‌తో పిక్ చేసుకుంటే అంటే 50-50%తో పిక్ చేసుకునేలాగా నేను నా డిస్ట్రిబ్యూషన్‌ని పాస్ చేయగలిగితే ఆ పాస్ చేసేదేంటి? బైనరీ సెర్చా కాదా? అండ్ ఎందుకు ఇక్కడ బైనరీ సెర్చ్ పాసిబుల్. ఎందుకు? నా డేటా అగైన్ అరేస్‌లో లేదు. అరేస్‌లో లేకపోయినా నా డేటా ఎలా ఉంది? ఆర్డర్డ్ మేనర్‌లో ఉంది. ఆ ఆర్డర్డ్ మేనర్‌లో నేనేం చేస్తున్నా? గుడ్డిగా డేటా ఆర్డర్‌లో ఉన్నా గానీ లీనియర్ సెర్చ్ వాడుతున్నా. క్వెషన్స్‌ని సరిగ్గా అడగగలిగే కేపబిలిటీ ఉంటే నాకు బైనరీ సెర్చ్ వాడొచ్చు. కాబట్టి ఇక్కడ బైనరీ సెర్చ్ వాడొచ్చు. చూద్దామా ఎలా రాయాలో కోడ్ మరి? సీ ఏం చేయొచ్చిక్కడ? డైరెక్ట్‌గా యాజ్ యూజువల్‌గా స్టార్ట్ కావాలి నాకు. ఎక్కడి నుండి? 1 దగ్గర నుండి. ఎండ్ ఎంత అయిద్ది? n ఎందుకు? n కూడా పిక్ చేసుకోవచ్చు వాడు. ఇప్పుడు ఎక్కడి నుండి? ఈక్వల్ అయ్యే కేసు. ఈవెన్ ఆ లాస్ట్ ఒకటి మిగిలిపోయినా గానీ అది కూడా చెక్ చేయాలా లేదా? అవునా? సో, ఇప్పుడు స్టార్ట్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ ఏనా కాదా? ఇప్పుడేంటి? నాకు మిడ్ కావాలి. ఈ మిడ్ ఎలా వచ్చిద్ది? స్టార్ట్ ప్లస్ n మైనస్ స్టార్ట్ బై 2. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఆ పిక్ చేసుకున్న నంబరు ఇక్కడ మిడ్‌లో అరే యొక్క డేటా ఉండదు. నా మిడ్డే నంబర్ కింద మారింది. నా స్టార్టే నంబర్ కింద మారింది. నా ఎండే నంబర్ కింద మారింది. అంటే నేను పిక్ చేసుకున్న నంబర్‌ని ఇప్పుడు మిడ్ అనే బదులు పిక్ అని రాయనా? సో దట్ మీకు ఆ క్లారిటీ ఉంటుంది. సో, ఇప్పుడేం చేయొచ్చు? గెస్‌లో ఆ పిక్ అనే నంబర్‌ని పంపించిన తర్వాత రిటర్న్‌లో నాకు 0 వస్తే లైక్ ఇక్కడ 0 అయ్యి అది ఈక్వల్ టు 0 అయితే నా పనయిపోయింది. డైరెక్ట్‌గా పిక్‌ని పంపి. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే సింపుల్‌గా ఇక్కడ ఆ వాల్యూని స్టోర్ చేసుకుందాము. సో దట్ తర్వాత క్లియర్‌గా ఉంటుంది. సో, ఇక్కడ చూడు పద్దాకడ ఆ ఫంక్షన్‌ని కాల్ చేయకుండా.
సో ఇప్పుడిక్కడ అదే వాల్యూ గాని 1 అయితే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాడు. 1 అంటే వాటెవర్ యూ హావ్ గెస్డ్, వాటెవర్ యూ హావ్ పిక్డ్ కరెంట్ నంబర్, అది నేను అనుకున్న నంబర్ కన్నా తక్కువుంది. తక్కువుంటే నేనేం చేయొచ్చు? నెక్స్ట్ ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్న దాని ముందు పెట్టొచ్చా? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్‌లో నాకు కావాల్సిన స్టార్ట్‌ని ప్రెజెంట్ పిక్ చేసుకున్న నంబర్ కన్నా ముందు పెట్టొచ్చా? లేదా? ఎందుకు? నేను పిక్ చేసుకున్న నంబర్ ఇప్పుడు తక్కువ అంటున్నాడు. అంటే నేను ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో పిక్ చేసుకున్న నంబర్ టువర్డ్స్ రైట్ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే నా ఎండ్ ఏమవ్వాలి? పిక్ -1. ఎందుకు? నాకు ఆ పిక్ కూడా అక్కర్లే. ఎందుకు? పిక్కే తప్పు. కాబట్టి నాకది అక్కర్లా. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత డెఫినిట్‌గా ఈ 1-nలోనే వాడు పిక్ చేసుకున్న నంబర్ ఉండిద్దా లేదా? అంటే ఖచ్చితంగా ఇది ట్రిగ్గర్ అవ్వాల్సిందే. ఎలాంటి రిటర్న్ ఇక్కడ నేను రాసే రిటర్న్ -1 కైతే అసలు ఎల్లదు. ఫైన్, రిటర్న్ -2 అయినా పర్లా, ఎల్లదు. ఒక్కసారి దీన్ని రన్ చేద్దాం ఇప్పుడు. రన్ అయిందా లేదా? ఒకసారి సబ్మిట్ చేద్దాము. సి యాక్సెప్టెడ్. ఓకే. ఎందుకు? ఎందుకంటే బై హార్ట్ లేకుండా నేర్చుకుంటున్నావు కాబట్టి. అండ్ ఇక్కడ ఒకసారి దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంతో చూద్దాం మళ్ళా. ఈసారి బెస్ట్ కేసా? ఎవ్రీ కేసా? అనేది నువ్వు చెప్పాల్సిందే. బెస్ట్ కేస్‌లో అది ఎవ్రీ కేస్ కింద మారిద్దా? లేదా బెస్ట్ కేస్‌కి సెపరేట్ బెస్ట్ కేస్ ఉండిద్దా అని నువ్వు కామెంట్ చెయి. ఇక నుండి ప్రతి వీడియో అంతే. నువ్వే కామెంట్ చేయాలి. నేను వర్స్ట్ కేస్ గురించి మాత్రమే చెప్తా. కొన్నిసార్లు ఆ బెస్ట్ కేసే ఎవ్రీ కేస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు కూడా నువ్వే కామెంట్ చేయాలి. నేను ఇక నుండి బెస్ట్ కేసే చెప్పను. సో ఇక్కడ వర్స్ట్ కేస్ అంతా ప్రతిసారి పిక్ చేసుకుంటున్న నంబరు అగైన్ ఇది నార్మల్ బైనరీ సెర్చ్ లాగే ఉందా లేదా? అంటే మిడ్. నేను పిక్ చేసుకునే నంబర్ 1 అవ్వచ్చు. లేదా నేను పిక్ చేసుకునే నంబర్ n అవ్వచ్చు. ఇలాంటి టైముల్లోనేగా వర్స్ట్ కేస్‌లో బిహేవ్ చేసేది. ఆ వర్స్ట్ బిహేవియర్ కూడా ఎంత? లాగ్ n. ఎందుకు? వాడిచ్చిన వాల్యూ n టెర్మినాలజీలో ఉంది కాబట్టి. ఎందుకు లాగ్ n? సో బిగ్ ఆఫ్ లాగ్ n. ఓకే. అండ్ యాజ్ యూజువల్‌గా అదే కోడ్‌ని మనం పైథాన్‌లో ఎలా రాయాలో కూడా చూద్దాము. సి సేమ్ ఎలాంటి చేంజ్ లేదు. స్టార్ట్, ఎండ్ పిక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మన పిక్ వాల్యూని పిక్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ సిమిలర్‌గా మిడ్ అనే బదులు పిక్ అనే వాల్యూ రాశాను. సచ్ దట్ ఇఫ్ ఇన్ కేస్ నాకు ఆ గెస్ ఏపీఐకెళ్ళిన తర్వాత, ఆ ఫంక్షన్ కాల్‌కెళ్ళిన తర్వాత వాల్యూ గాని 0 అయితే యెస్. ఈ ఇప్పుడు నేను కరెక్ట్‌గా పిక్ చేసుకున్న మిడ్ ఎలిమెంటే వాడు కూడా పిక్ చేసుకున్న వాల్యూ. అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ 1 అయితే అది తక్కువ పిక్ చేసుకున్నాము. అంటే మనం గెస్ చేసిన నంబర్ తక్కువగా ఉంది. సో దాన్ని పెంచుదాము నెక్స్ట్ ఇటరేషన్‌కి. కాబట్టి స్టార్ట్‌ని మిడ్ +1 చేశా. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే నా ఎండ్‌ని తగ్గిస్తున్నా. ఈ హోల్‌దేమీ కాకపోతే రిటర్న్ 2 వచ్చిద్ది. మరి అసలు ఈ రిటర్న్ 2 తగిలే ఛాన్స్ ఉందా అంటే లేదు. ఎందుకు? 1-n లోపు ఆడు ఏదో ఒకటి డెఫినిట్‌గా పిక్ చేసుకుంటాడు. అది లేట్ అయినా గానీ డెఫినిట్‌గా ఇదే ట్రిగ్గర్ అయ్యిద్ది. అంటే ఫంక్షన్ కాల్ ఇక్కడికెళ్ళిద్ది. ఇక్కడ దాకా రాదు. ఓకే. సో ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేద్దాము. See, accepted. So that's it for this video. Thank you.